కోదండరామ్ సార్ గారిని సార్ అని చెప్పడానికి నాకైతే కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే ఆయన అర్హతలు కోల్పోయాడు. ఈ కోదండ రామ్ సార్ అనక నేనైతే దండగరెడ్డి అని పిలుస్తున్నాను ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఆయన గౌరవాన్ని కోల్పోయాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ఆకాంక్షల మీద పోరాడిన వ్యక్తి ఇతనేనా అని అనిపించేలా, సిగ్గుపడేలా, తలదించుకునేలా ఉన్నాయి ఆయన ప్రతి చర్య. కేవలం తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం కదా. ఆ ఆత్మగౌరవం గురించే కేసీఆర్ గారితో డెఫ్రై బయటకు వచ్చినటువంటి ఈ కోదండరామ్ గారు ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎలా బ్రతుకుతున్నాడు, అసలు ఎట్లా బ్రతకగలుగుతున్నాడు అనేది నా అనుమానం. ఎందుకంటే తన యావత్ క్యారెక్టర్ని తాకట్టు పెట్టేసి కేవలం ముష్టి ఒక చిన్న పదవి కోసం నవరంధ్రాలు మూసుకొని ఈరోజు తెలంగాణ యొక్క అమరులను అవమానిస్తూ తెలంగాణ నిరుద్యోగులని ఘోషని పెడుతున్నటువంటి తీరు చూస్తే నిజంగా సిగ్గనిపిస్తుంది. ఆయననైనా మనం జేఏసీ అనే ఒక మన యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక రిప్రజెంటివ్గా మనం చూపించింది ఆయననేనా అని చెప్పేసి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కేవలం టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉన్నటువంటి ఉద్యమ పార్టీకి మాత్రం రిప్రజెంటివ్. కానీ కోదండరామ్ గారు జేఏసీ పేరు మీద యావత్తు అన్ని పార్టీలు, సబ్బన్న వర్గాలు, దివ్యాంగులు ఇట్లా చెప్తే ఎన్నో రకాల సంఘాలు, చివరికి భిక్షగాల సంఘం కూడా తెలంగాణ కోసం తన సముఖతను ప్రకటించింది. అట్లాంటి అన్ని సంఘాలకి నీటికో కలిపి జేఏసీకి ఏర్పడి అతన్ని రాష్ట్రానికి తెలంగాణ ప్రయోజనాలకు రిప్రజెంట్గా పోరాడని పెట్టిన కోదండరామ్ గారు ఈరోజు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తన వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల కోసం, తన స్వార్థం కోసం యావత్తు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులను, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఎట్లా నిద్రపోతున్నాడు, ఎట్లా అన్నం తింటున్నాడు అనేది నా ప్రశ్న. ఇదైతే ఖచ్చితంగా. ఎందుకంటే ఒక సగటు తెలంగాణ ఉద్యమకారుడిగా నా ఆవేదన. నిరుద్యోగులను నిరుద్యోగులు తన ఆవేదన చెప్పుకోవడానికి వెళ్తే మీరెవరో నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటున్నారు. ఎవరో మీరు తెలవదా? మీరు కదా ఈ రాష్ట్రంలో పార్టీ మారి ఇంకొక పార్టీ ప్రజాపాలన మనం తీసుకొస్తానికి ఊరు వార బల్పం కట్టుకొని తిరిగింది మీరు కాదా? కడుపుకు సర్ది కట్టుకొని తిరిగింది మీరు కదా? ఊరు వాడ గుడిసె గూడెం తిరిగింది మీరు కాదా? మీరే కదా తెలంగాణ కేసీఆర్ మీద ఆ విష ప్రచారాలు చేసింది. మీరు చేసుకోండి, కేసీఆర్ అంటే మీకు ద్వేషం కావచ్చు, మాకు అక్కర్లేదు. కానీ ప్రభుత్వం మార్చి ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలను మీరు ఎందుకు ప్రశ్నించరు? వాళ్ళు చేస్తున్నటువంటి తెలంగాణ ద్రోహం నిర్ణయాలని, తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టిన వాళ్ళు ఎందుకు మీరు ప్రశ్నించరు? నిరుద్యోగుల సమస్య మీ సమస్య కాదా? మీరెవరు కాదా? మీకేం అక్కర్లేదా? నన్నెందుకు అడుగుతున్నారా? ప్రభుత్వంలో మేమెందుకు పార్ట్నర్లు అంటున్నారా? మీరు ప్రభుత్వంలో పార్ట్నర్ కాదా? మీరు కాందే మీకు ఎందుకు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు? మీ పార్టీ యావత్తు మీ ప్రజాసమితి మొత్తం ఆయనకు మద్దతు ఇచ్చారు కదా. మీ ఓటు శాతం ఏదైతే ఉందో 6, 8, 2, 3% ఎన్నో పర్సెంట్. మరి మీది 4% అని మేము అన్నాం. ఏ 4 అయినా 40% అయినా మీ మద్దతు ఇస్తేనే కదా ఆ రోజు రేవంత్ రెడ్డి టీం గెలిచింది. మరి మీ వంతు ఆ పాపంలో మీకు వంతు లేదా? మీ ఇంటికి వచ్చి నిలదీసి అడిగితే మీకు భయం అవుతుందా? ఎందుకు తప్పదాడు చేస్తున్నావు? మీరు ఎమ్మెల్సీగా ఉండారు, మీరు ఎమ్మెల్సీగా వ్యవహరించబడుతున్నారు. పార్టీలో ప్రభుత్వాలను కూల్చినటువంటి ఆ పాపంలో మీకు భాగస్వామ్యం ఉంది. కాబట్టి ఆ రోజు యూనివర్సిటీలు తిరిగారు, ఊరు వాడ తిరిగారు, నిరుద్యోగుల టీంలను పట్టుకొని నిరుద్యోగుల నాయకులు ఇంటికి వెళ్ళి సంప్రదించింది మీరు కాదా? మీ టీం కాదా? మిమ్మల్ని చూసే కదా వాళ్ళంతా కూడా. మీరందరూ కూడా మా తెలంగాణ ప్రజలను కాపాడుతారనే కదా ఆ రోజు కేసీఆర్ని కాదని మిమ్మల్ని గెలిపించుకుంటూ వచ్చింది. మీరు చూపించిన వారికి ఓటేసింది. ఈరోజు మాకు అక్కర్లేదు, మాకు సంబంధం లేదని చెప్పడం ఎట్లా అనిపిస్తుంది? మీరు అసలు ప్రొఫెసర్ అయినా? మీరు ఎట్లా ప్రొఫెసర్ అయ్యారు? మీరు ఎట్లా ఉద్యమ నాయకుడు అయ్యారు అనేది మేము ఇప్పుడు అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా కోదండరామ్ గారు, మీరు ఖచ్చితంగా మీరు చేసిన తప్పును దిద్దుకోండి. మీకు కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉండవచ్చు, ద్వేషం ఉండవచ్చు. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత మీరు చేస్తున్నట్టు తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతినే విధానాలు ఇవి ఎత్తుతున్నాయో ఖచ్చితంగా ఉద్యమకారులుగా మేము చూస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇకనైనా మీరు మారండి. తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ చివరి అంకంలో, ఈ చివరి దశలో ఇకనైనా సరే మీరు తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడండి. ఈ తుచ్చమైన పదవులు ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్నాళ్ళు ఉంటాయి? 3 నాళ్ళ ముచ్చటే కదా. ఆ జయశంకర్ సార్ లాంటిగా మీరు సిద్ధాంతకర్త అయితే ఏ విధంగా జీవితకాలం పోరాడాడో మీరు కూడా అలా ఉండుంటే మీకు కూడా తెలంగాణ ప్రజలు హృదయాల్లో పెట్టుకునేవారు కదా.
ఖచ్చితంగా మీరు తప్పు చేస్తున్నారు. ఖచ్చితంగా మీ మీద బాధ్యత ఉంది. ఇకనైనా మీరు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్న ప్రభుత్వాలను నిలదీయండి, ఖచ్చితంగా ప్రశ్నించండి. వీళ్ళు అంటే నిరుద్యోగులు అడిగిన దాకా కాదు, మీరే నిరుద్యోగ తరపున పోరాడాల్సి ఉంది. ఖచ్చితంగా హైడ్రా విషయంలో జరుగుతున్న పేదల ఇల్లు గూడుస్తున్నటువంటి దగ్గర మీరు ఎందుకు వెళ్ళి నిరసన తెలియజేయరు? మీరు ఎందుకు వారికి భరోసా ఇవ్వరు? హైకోర్టు ఇన్నిసార్లు మెట్టికాలు వేస్తున్నా ఎందుకు రేవంత్ రెడ్డి ఇట్లా ప్రజల కడుపులు కొడుతున్నామని ఎందుకు ప్రశ్నించావు? మీరు హాయిగా మీకు ఇచ్చేటువంటి బిస్కెట్లు, మీకు ఇచ్చే కోట్లు, మీకు ఇచ్చే పదవులు వచ్చాయి అని చెప్పి మున్నకున్నారా? వాటి కోసమేనా కేసీఆర్ తోటి మీరు విభేదించింది? ఆ కోర్టులో ఆ పదవి అడిగితే కేసీఆర్ గారు ఇవ్వకపోయాడా? వాటి కోసమేనా మీరు బయటకు వచ్చింది? ఇదేనా మీ ఆత్మగౌరవం? ఆత్మ వంచన చంచుకుని ఎన్నాళ్ళు బ్రతకగలుగుతారు? ఇంతకన్నా హీనంగా బ్రతకడం తెలంగాణ ప్రజలకు అయితే తెలియదు. మీరు ఎందుకు ఇట్లా మౌనం ఉన్నారు? ఖచ్చితంగా జరిగిపోయినటువంటి తప్పిదాల నుంచి బయటకు రండి, ఆత్మావలోకనం చేసుకోండి. నిరుద్యోగులకు, పేదవాళ్లకు అండగా వాళ్ళ తరపున ప్రశ్నగా ఇప్పటికి కూడా మీరు మా ప్రశ్నగానే ఉంటూ ప్రభుత్వాలని, పాలకులని, అరాచకాలని ప్రశ్నిస్తారని ఆశిస్తున్నాం. చూద్దాం మీలో మార్పు వస్తుందేమో అని.